జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే దాదాపు 1,30,000 సచివాలయ ఉద్యోగాలు, ఆ తర్వాత టోటల్ కలిపితే 2 లక్షల ఉద్యోగాలు దాకా ఇచ్చాడు. అయితే జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది ప్రకటిస్తానన్నాడు, ప్రకటించలేదు. టీచర్ల ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు చేయలేదు. అందువల్లనే ఆగ్రహం రగిలింది. చివరిలో అది ప్రయత్నించిన కోర్టుల్లో ఆగిపోవడంతో ఎటు కాకుండా పోవడం, అది కాస్త జగన్కి పట్ల నిరుద్యోగులు వచ్చిన ఆగ్రహం కారణమైంది. చంద్రబాబు గారు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను, ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని భర్తీ చేస్తాను, మెగా డిఎస్సి వేస్తానన్నారు. మెగా డిఎస్సి 16,000 మందితో వేశారు. అది అక్కడ ఇంకా జరగాల్సి ఉంది. ఈలోపుగా వివిధ శాఖల ఖాళీలు తేలుతున్నాయి. మొన్ననే అనిత గారు చెప్పారు, దాదాపుగా 20,000 వరకు పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అన్నటువంటిది. అది భర్తీ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు రవాణా శాఖ మంత్రి గారు చెప్తున్నారు, రాంప్రసాద్ రెడ్డి గారు, ఆర్టీసీలో 7,000 మంది సిబ్బంది కొరత ఉందని, ఖాళీల భర్తీ మీద చంద్రబాబుతో చర్చిస్తామని, కారుణ్య నియామకాల్లో జాప్యాన్ని నివారిస్తామని మంత్రి ప్రకటించారు. ఇది కాబట్టి ఇప్పుడు ఒక 7,000 ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్టీసీలో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అటు పోలీసులో ఉద్యోగాలు, ఇటు ఆర్టీసీ ఉద్యోగాలు, అటు టీచర్ ఉద్యోగాలు, ఈ 3 భర్తీ చేయడానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు, 1 సంవత్సరం అంటే 2 ఏళ్ళు అవసరం లేదు, దీనికి ఏడాది పాటు మంచి నిరుద్యోగులందరికీ ఒక చక్కని అవకాశం అవుతుంది. పరుగులు పెడతారు. వీటిని సాధించడం కోసం ఆ దిశగా అడుగులు వేస్తారా చూడాల్సి ఉంది.